షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. లోకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచనాన్ని చదివి ధ్యానించుకుందాం. లోకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచన భాగం. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతి మంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. మరొకసారి చదువుతాను. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతి మంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. అంటే ఇక్కడ మారు మనసు అనగా కలిగి ఉన్న హృదయము లేదా కఠినమైన హృదయము, పాపముతో భ్రష్ట స్వభావంతో నా హృదయమును విడిచి మరి నీతియుక్తమైన సమాధానము కలిగిన, శాంతి కలిగిన, దేవుని యొక్క అంగీకారము కలిగిన ఆ యొక్క మనసును మనసును పొందితే గనక అదే మారు మనసు. మరి మారు మనసు పొందుటకి నేను పాపులను పిలువచ్చుదని ఎవరైతే ఆ యొక్క భయంకరమైన యొక్క బానిసత్వంలో, పాపపు బానిసత్వంలో ఉన్నారో, చీకట్లో ఉన్నారో వారికి మారు మనసు కలిగించడానికి నేను వచ్చి తిని కానీ నీతిమంతుల గురించి కాదని తండ్రి అయిన దేవుడు మరి ఈ యొక్క వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అంటే మారు మనసు లేనివాడిని పాపిగా మనం పరిగణిస్తున్నాము. పాపి మరొక హృదయమును, దేవుని యొక్క వాక్య సంబంధమైన హృదయం కలిగి ఉంటే అదే మారు మనసు అని మనం ఈ వాక్యం ద్వారా గ్రహించాలి. దీనికి ఇంకొంచెం మరి స్పష్టమైన వివరణ మనకి లోకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనంలో కనిపిస్తుంది. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. అంటే ఒక మారు మనసు లేకపోతే ఒక పవిత్రమైన పరిశుద్ధమైన హృదయమును పొందటము ఎంత ఆవశ్యకమో, ఎంతది అద్భుతమైనదో, ఎంత విలువగలదో ఈ వచనం ద్వారా మనం గ్రహించవచ్చు. మారు మనసు లేని 99 మంది మనుషుల కంటే మారు మనసు పొందిన ఒక్క పాపి రక్షించబడితేనంటండి. ఏమనుందండి ఇక్కడ? ఎంత అద్భుతం! ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. కాబట్టి మన ద్వారా పరలోకమందు సంతోషం ఉందా? తండ్రి అయిన దేవుడు మరి సంతోషపడుతున్నాడా? మరి మన యొక్క హృదయము ఎలా ఉంది? ఇంకా ఆ భ్రష్ట స్వభావంతోనే ఉందా? ఆ పాపపు మరి ఆలోచనలతోనే ఉందనేది మనం గ్రహించుకోవాల్సిన విషయము. 8వ వచనంలో ఉంది కదా, ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చేది దొరికొరకు జాగ్రత్తగా వెదకదా? మరి తండ్రి అయిన దేవుని దృష్టిలో కూడా మరి ఒక్క పాపి అంత అవసరము, అంత చాలా ఇంపార్టెంట్, ఆయనకి చాలా ప్రాముఖ్యము. ఎంత చదువుగా 99 మంది పాపుల కంటే మారు మనసు పొందిన ఒక్క నీతిమంతుని విషయంలో పరలోకమంది ఎక్కువ సంతోషమని ఆ విషయాన్ని 10వ వచనం చెప్తున్నాడు. అటువల్ల మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగుతుంది. అంటే మనము మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో మహావిందు జరుగుతుందంట. పరలోక రాజ్యంలోనే. అంటే నీ యొక్క మారు మనసు, నీవు పాపిగా ఉన్న నీవు ఆ యొక్క పాపపు హృదయంతో నీవు ఒక పవిత్రమైన హృదయం కలిగి పరిశుద్ధినిగా మారితే తండ్రి అయిన దేవుడు పరలోకమందు ఎంత సంతోషిస్తున్నాడో మరి మనం గ్రహించవలసిన ఆవశ్యకత ఉంది. మనము పాపులుగా ఉండకుండా మన పరిశుద్ధులుగా ఉంటేనే ఇక పరలోక రాజ్యమునకు మనము అర్హులము. అలాగే మన తండ్రి అయిన దేవుడు అయిన కుమారుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ ద్వారా చేసిన ప్రాణ త్యాగానికి విలువనిచ్చిన వారము అవుతాము. కాబట్టి ప్రభువుని ప్రియమైన సహోదరి సోదరుల వాక్యము ద్వారా ఆయన యొక్క వెలుగును మనం గ్రహించి వెలుగు సంబంధులుగా మారితే, మారు మనసు పొందితే, దేవుని యొక్క స్వభావంలోనికి మారితే అదే పరలోక రాజ్యంలోని యొక్క ప్రాముఖ్యత, నిన్ను బట్టి సంతోషించే విధానం అని ఈ వాక్యం ద్వారా తండ్రి అయిన దేవుడు ఈరోజు మనకు చూపిస్తున్నాడు. కాబట్టి ఇంకా ఏమన్నా భ్రష్ట స్వభావంలో ఉంటే కనుక దాని నుండి విడుదల పొంది దేవుని యొక్క స్వభావంలోనికి మనం మారుదు. ఆయన ప్రేమలో పొందాం. మట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నత కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన మారు మనసు విషయమై నాయన ఒక గొప్పని వాక్య భాగములను మరి మాతో మాట్లాడారు. అవును తండ్రి, పరలోక రాజ్యంలో ఒక్క పాపి రక్షించబడితే పరలోక రాజ్యంలోనే మహావిందు జరుగుతుందని, దూతలు సంతోషిస్తారండి, నీ యొక్క నామము గణపరచబడుతుందని ఆయన ఈ వాక్యం ద్వారా తెలియజేశారు. ఆయన పాపులుగా ఉన్న
నీ బిడ్డలు ఎవరైనా ఇంకా ఉంటే కనుక మారు మనసు పొందుటకు ఈ సహాయం దయచేయమని, పట్టి పీడిస్తున్న యొక్క బానిసత్వం నుండి, ఆయన బలహీనమైన ఆలోచనల నుండి విడుదల పొందుటకు నీ శక్తిని బలం దయచేయమని, నా వాక్యం ద్వారా మా హృదయములను బలపరిచాత్మను నడిపించమని, ఎవరైతే బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారో వారికి ఆరోగ్యపరచమని, నీ కృపలో భద్రపరచమని, సమృద్ధిని దయచేయమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్ అండి అందరికీ.